అబ్రహాం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని పాడుకున్నాం? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు. ఎప్పుడు ప్రస్తావించినా కూడా మనం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడు మనకు దేవుడు. అబ్రహాము దేవుడు మన దేవుడు, ఇస్సాకు దేవుడు మనకు దేవుడు, యాకోబు దేవుడు మనకు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది బైబిల్ స్టోరీ. ఒక కథనం మీ ముందు ఉంచాను. అబ్రహాము దగ్గర నుంచి బెన్ని వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థం కాలేదా? అబ్రహాము దగ్గర నుంచి బెన్ని వరకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు తర్వాత ఒక జనరేషన్ అయిపోయింది. యాకోబు పుట్టాడు. ఇప్పుడు యాకోబు తర్వాత దేశాలుగా విడగొట్టబడ్డాయి. యాకోబు తర్వాత దేవుడు యాకోబును ఆ రోజు దీవించాడు. దీవించి, యాకోబు ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలుగా ఉంటావు, యాకోబుగా ఉండవు. ఇక నుంచి ఇశ్రాయేలువు నువ్వు. నీ నుంచి ఒక దేశంగా ఏర్పాటు చేస్తాను నిన్ను, ఒక జనాంగంగా ఏర్పాటు చేస్తాను నిన్ను అని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందండి? అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకు, ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు. యాకోబు నిన్ను ఒక దేశంగా ఏర్పాటు చేస్తాను, ఇశ్రాయేలు దేశం అనబడుతుంది అనే దీవెనలు తనపై ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబుకు 12 మంది కుమారులు. హల్లెలూయా. యాకోబుకు ఎంతమంది కుమారులు? రాంబాబు గారు మీరు చెప్పాలి. యాకోబుకు ఎంతమంది కుమారులు? 12 మంది. రాహేలుకు పుట్టినటువంటి వాడు ఇద్దరు. ఎవరెవరు? యోసేపు, బెన్యామీను. చప్పట్లు కొట్టండి ఒకసారి. బెన్నీ అనగానే ఎవరు గుర్తు రావాలి? బెన్యామీన్ గుర్తు రావాలి. 12వ వాడు, చివరి వాడు, కడపటి వాడు. రాహేలుకు పుట్టినప్పుడు బెన్ ఓని అని పేరు పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. బెన్ ఓని, బెనోని అనే పేరు పెట్టారు. యాకోబు ఏం చేశాడంటే దానిని బెన్యామీన్ గా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బెన్యామీన్ గా పేరు పొందాడు. ఈ బెన్ని ఎవరైతే ఉన్నారో ఆ బెన్ని ఎవరంటే బెన్ ఓని, బెనోని అనే నామకరణం. బెనోని బెన్యామీన్ గా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కడపట్టి వాడు కదండి. మొదటి వాడు ఎవరు? రూబెన్. లాస్ట్ వాడు, లాస్ట్ బట్ నథింగ్ బట్ వన్ ఎవరంటే యోసేపు. 11వ వాడు యోసేపు. యోసేపు కథ అంతా మీకు తెలుసు. తర్వాత చివరి వాడు బెన్యామీన్. చివరి వాడు బెన్యామీన్. బెన్యామీన్ గురించి ఈ రోజున మీతో మాట్లాడదలిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. బెన్యామీను 12 కుమారులు కదా. అక్కడి నుంచి ఇశ్రాయేలు దేశం 12 గోత్రాలుగా విభజించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. 12 గోత్రములో చివరి గోత్రం ఎవరు? బెన్యామీన్ గోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవానిగా కనిపించిన చరిత్ర ఉన్నది బెన్యామీనికి. దేవునికి మహిమ కలుగునుగాక. అతి చిన్నవాడు
కానీ గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యోచన ఆ బిడ్డపై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. బెన్యామీనుకి ఒక యోచన కలిగి ఉన్నాడు దేవుడు. బెన్యామీన్ మామూలోడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బెన్యామీన్ ఎప్పుడు పుట్టాడో తెలుసా? బాధల్లో, కష్టాల్లో పుట్టాడు. తన తల్లి చాలా వేదనలో ఉంది, బాధలో ఉంది. అటువంటప్పుడు బెన్యామీన్ పుట్టాడు. బాధలో పుట్టినవాడు గనక అతనికి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపుత్రుడు ఎవరు? బెన్యామీన్. బెన్యామీన్కి దుఃఖపుత్రుడు అనే నామకరణం చేశారు. అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని, అందరికీ దీవెనకరంగా ఉండాలని ఆ దుఃఖపుత్రుడినే ఏమని మార్చారంటే ఆశీర్వాద పుత్రుడుగా మార్చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. బెన్యామీన్ ఆశీర్వాద పుత్రుడయ్యాడు. కష్టాల్లో పుట్టినవాడు, నష్టాల్లో పుట్టినవాడు, దుఃఖములో పుట్టినవాడు, దుఃఖపుత్రుడు ఏమైందంటే ఆశీర్వాదం నిలయంగా మారిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. కుడి చేతి కుమారుడైపోయాడు. రైట్ హ్యాండ్ సన్ అనేటువంటి పేరు బెన్యామీన్కి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. బెన్యామీన్ రైట్ హ్యాండ్ సన్. దేవునికి మహిమ కలుగు. కుడి చేతి పుత్రుడు, కుడి చేతి పుత్రుడు. ఒకవేళ విరజ అనుకోవచ్చు, ఆడు నాకు కష్టాల్లో పుట్టాడు, దుఃఖపుత్రుడిగా పుట్టాడు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కుడి చేతి పుత్రుడు, కుడి చేతి కుమారుడు, దేవుని ఆశీర్వాదం పొందినటువంటి కుమారుడు బెన్యామీన్. ఆశీర్వాద పుత్రుడు బెన్యామీన్. చిన్న గోత్రంలో పుట్టినవాడు, కడపట్టి గోత్రంలో పుట్టినవాడు బెన్యామీన్. బెన్యామీన్కి ప్రత్యేకతలు ఏమిటి? బెన్యామీను చీల్చినట్టు తోడేలు, బెన్యామీను చీల్చినట్టి తోడేలు వంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యవంతుడు, ధైర్యం కలిగినటువంటి వాడు. అంతేకాదు యుద్ధ నైపుణ్యము గలవాడు, యుద్ధ నైపుణ్యము గలవాడు బెన్యామీన్. చాలా వేగంగా పరిగెత్తేవాడట. యుద్ధ నైపుణ్యము, వేగము కలిగినటువంటి స్పీడ్. దుఃఖపుత్రుడు అనుకుంటున్నావా? ఆశీర్వాద పుత్రుడు, యుద్ధ వీరుడు, పరిగెట్టగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతులు 20వ అధ్యాయంలో ఉంటుంది బెన్యామీను గోత్రము గురించి. బెన్యామీను గోత్రము యుద్ధము బలమైనది అని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్నవాడైనా బలహీనుడు కాదు. దేవుడి శక్తి అతనిపై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. బెన్యామీనుపై దేవుని శక్తి నిలిచి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బెన్యామీను గోత్రకర్త. బెన్యామీనుకి ఒక గోత్రం ఉంది. ఆ గోత్రం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు రాజుగా వచ్చాడు. ఆ గోత్రము నుంచే, బెన్యామీను గోత్రము నుంచి రాజుగా సౌలు వచ్చాడు. మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలు జనాంగానికి మొదటి రాజు సౌలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ గోత్రం వాడు? బెన్యామీను గోత్రం వాడు. రాజుగా అభిషేకించబడ్డాడు. దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి సౌలు. చిన్న గోత్రం నుంచి వచ్చిన వాడు బెన్యామీన్. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ చరణం చదవండి. బెన్యామీన్ కోసం రాసి ఉంటుంది కొత్త నిబంధనలో. 8వ దెమ్మన సున్నతి పొంది తిని. ఎవరు రాస్తున్నారంటే పౌలు గారు రాస్తున్నారు. ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట ప్రస్తావించాడు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడును. ఎవరంటున్నారంటే పౌలు అంటున్నాడు. అపోస్తులుని పౌలు అంటున్నాడు, నేను బెన్యామీను గోత్రపు వాడను.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచాన్ని తల్లకిందులు చేసే సువార్తికుడు అయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. బెన్యామీను గోత్రం అంటే సామాన్యమైన గోత్రం కాదు. మొట్టమొదటి రాజు కూడా ఆ గోత్రం నుంచి వచ్చినవాడే. చివరికి అపోస్తలుడైన పౌలు కూడా బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడే. ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచానికి సువార్త ప్రకటించినటువంటి అత్యుత్తమైనటువంటి వాడు పౌలు. ఆ పౌలు లాగా బెన్యామీను మారును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచానికి సేవకుడు అవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచ సేవకుడుగా కాగలుగును గాక. బెన్యామీన్ అంటే రైట్ హ్యాండ్ సన్. దేవునికి మహిమ కలుగు. కుడి చేతి పుత్రుడు, కుడి చేతి కుమారుడు అంటే దేవుని ఆశీర్వాదం పొందిన కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాడిన దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, చిన్న గోత్రం నుంచి వచ్చిన ఆశీర్వదించబడిన వాడు, గొప్ప చేయబడినటువంటి వాడు, బలమైన వాడు, యుద్ధ వీరుడు, వేగంగా పరిగెత్తగల సమర్థుడు. తనకి దేవుని ఆశీర్వాదం నిత్యము ఉండునుగాక. నేను తనని నడిపిస్తాను, తనని ఆశీర్వదిస్తాను, మేలుకరంగా మారుస్తాను. అనేక మంది జనము మధ్య ప్రత్యేకించబడిన వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్పగా దేవుడు తనని మార్చునుగాక. బెన్యామీను లాగా తన జీవితం ఆశీర్వాదంతో తొలతూగునుగాక. దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.